ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇప్పుడు ఆ సిటీలో పాపులర్ అవుతున్న అంశం. పోలీస్ కమిషనర్ తీరు ప్రజలకు బాగున్నా ప్రజాప్రతినిధులకు మాత్రం కంటగింపుగా మారింది. సిఫార్సులకు చెల్లుచీటీ పెడుతున్నారు. ఏ పని చెప్పినా రూల్స్ వల్లవేయడంతో ఎమ్మెల్యేలు తల బాదుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ సిబ్బందిని హడలెత్తిస్తున్నారు. ఇంతకీ ఎవరా సిపి ఏ సిటీ? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? సాగర నగరి విశాఖపట్నం ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరు. శాంతి భద్రతల సమస్యలు అంతగా ఉండేవి కావు. కానీ అభివృద్ధి, నగర విస్తరణతో క్రైమ్ రేట్ పెరుగుతోంది. శాంతి భద్రతల పరిరక్షణ పోలీసులకు కొత్త సవాళ్లు విసురుతోంది. దీంతో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజలకు తన ఫోన్ నెంబర్ ఇచ్చి సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించారు. బాధితులు వస్తే ప్రాబ్లమ్స్ విని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ప్రజలు కూడా ధైర్యం తెచ్చుకుని పోలీసుల దగ్గరికి వస్తున్నారు. గతంలో పోలీసులు అంటేనే తిట్టుకునేవారు, ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. రౌడీలో గుండాలకు సింహ స్వప్నంగా మారారు. గతంతో పోలిస్తే స్టీల్ సిటీలో శాంతి భద్రతలు కొంతమేర మెరుగుపడ్డాయని భావిస్తున్నారు. రాజకీయ నేతలను అంతగా పట్టించుకోరు వైజాగ్ పోలీస్ కమిషనర్. పొలిటీషియన్స్ ను దూరంగా పెట్టడం కూటమి నేతలకు ఇబ్బందిగా మారింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో తమను ఇబ్బంది పెట్టిన వారి తాట తీయాలనుకున్నారు కొందరు నేతలు. తమకు అనుకూలమైన పోస్టులకు పోస్టింగ్ ఇప్పించుకోవాలనుకున్నారు. కానీ వారి ఎత్తులను సిపి చిత్తు చేశారు. పోలీసుల బదిలీలో పారివీలకు తావు లేకుండా పారదర్శకంగా చేశారు. సమర్థతకు ప్రాధాన్యత ఇచ్చారు. ఎమ్మెల్యేలు 3, 4 సిఫారసులు ఇస్తే 1, 2 చేశారు. ప్రజాప్రతినిధులు చెప్పినట్టు చేస్తే పోలీసుల పనితీరు మెరుగుపడదని భావించారు. వైసీపీ హయాంలో నిక్కచ్చిగా పనిచేసిన వారికి సిటీలోనే పోస్టింగ్స్ ఇచ్చారు. దీంతో అలాంటి వారిని చూసినప్పుడు కూటమి నేతలు కూతలాడుతున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పినా కూడా నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నానని చెబుతున్నారు. ఇక ఆ మధ్య వీఐపీలు, ప్రజాప్రతినిధులకు రక్షణగా ఉన్న గన్మ్యాన్లను పోలీస్ కమిషనర్ స్వయంగా ఫిట్నెస్ టెస్ట్ పెట్టారు. ఓ నేత తమ దగ్గర ఉన్న అంగరక్షకుల్లోని ఒకరిని ఉంచాలని కోరితే ఫిట్నెస్ కి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి సున్నితంగా తిరస్కరించారు. కూటమి ఎమ్మెల్యేలు ఎవరు ఏ పని చెప్పినా వింటున్నారు. కానీ ఏది న్యాయం అనిపిస్తే అది చేస్తున్నారు. శాసనసభ్యులు చెప్పారని కొమ్ము కాసే పరిస్థితి లేదు. దీంతో ప్రజాప్రతినిధులు తలను బాదుకుంటున్నారు. పోలీస్ కమిషనర్ కంటే ఇన్స్పెక్టర్లు, సీఐలకు చెప్పడం మేలని భావిస్తున్నారు. తాము ఏది చెప్పినా విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనులు కావడం లేదన్న ఆవేదన ఎమ్మెల్యేలు, మంత్రుల్లో ఉంది. ఆ మధ్య డీజే సౌండ్స్ తో వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి ఏ కార్యక్రమమైనా డీజేలు, బాణసంచాకు అనుమతులు ఇవ్వడం లేదు. పండుగల వేడుకల్లో ఇలాంటి చర్యలకు పాల్పడితే స్థానికులు ఫిర్యాదు చేస్తే పోలీసులు అడ్డుకుంటున్నారు. సంబరాల్లో ఆంక్షలేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలకు చెప్పినా తామేమీ చేయలేమని దండం పెడుతున్నారు. శాసనసభ్యుల మాట చెల్లుబాటు కాకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక సిబ్బంది పనితీరుపై కూడా పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి నిఘా పెట్టారు. ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు చేయడం లేదన్న అంశాన్ని పరిశీలించేందుకు పోలీస్ స్టేషన్ కు ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. ఇది కొందరికి ఇబ్బందిగా మారుతోంది. ఇక ఎమ్మెల్యేలు అయితే వైసీపీ ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటున్నారు. అప్పుడు పోలీసులు ప్రజాప్రతినిధులు చెప్పినట్టు చేస్తే ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ మాటకు విలువ లేకపోతే ప్రజల్లో పలుచనవుతామేమోనని మదనపడుతున్నారు. పైకి చెప్పుకోలేక, ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలేక సతమతమవుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పుకోవడం తప్పితే తమకు ప్రయోజనం ఏంటని అనుకునే వారికి మాత్రం కొంత ఇబ్బందిగానే ఉంది. పైగా ఈ రోజు పోలీసులు చేస్తున్న పనులు బాగున్నట్టు అనిపిస్తుంది. రేపు ఎన్నికలకు అవసరమైనప్పుడు వీటినే పట్టుకుని కింది స్థాయి నేతలు సూదిల్లా గుచ్చుతారేమో అనే భయం ఎమ్మెల్యేలో ఉంది. మొత్తానికి విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఇటు పోలీసులు, అటు రాజకీయ నేతలకు సింహ స్వప్నంగా మారారు.